శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఇందాక ఎమ్మెల్యే గురించి అనుకున్నాం కదా, అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారని. దానికి సంబంధించి ఇది కూడా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ చెంచుగూడెంకి సంబంధించింది. ఎకో ఫ్రెండ్లీ నూతన గృహాల నిర్మాణము పిక్చర్వు ఆత్మకూరు మండలం. దీనికి సంబంధించింది అయితే శంకుస్థాపన అయితే చేశారు. త్వరలో ఇక్కడ గృహాలు అయితే నిర్మిస్తారని అయితే మనం అనుకోవచ్చు. పెచ్చరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీస్ ఇది, బేస్ క్యాంపు. ఇప్పుడు ప్రస్తుతం మనం పెచ్చరు నుంచి బయలుదేరి కోర్కెల కొండ వైపు అయితే బయలుదేరుతున్నాము. ఇలా కారు చిచ్చు పడిపోయి అడుగులు తగలబడిపోతాయి అని ఫారెస్ట్ వాళ్ళు భక్తుల దగ్గర చెక్ చేసి ఫైర్కి సంబంధించిన ఏమి లేకుండా అయితే చూసి చెక్ చేసి పంపిస్తున్నారు. ఇలా తగలబడిపోవటం వల్ల ఏంటంటే ఒక్కోసారి భక్తులు నడిచే దారిలో కూడా ఫైర్ అనేది వస్తుంటుంది. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ టైం కాబట్టి ఇలా ఒక చోట రగులుకుందంటే ఇది కొన్ని రోజులు నెలల తరబడి వర్షం పడేదాకా కాలుతానే ఉంటుంది. ఇలా అడవులన్నీ ఇప్పుడు నాశనం అయిపోతున్నాయి. అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంటు దీనికి సంబంధించి అయితే జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, చెట్లకైతే ముడుపులు కట్టారు. మామూలుగా మొక్కుకున్న కోరికలు తీరాలని ఈ విధంగా అయితే ముడుపులు అయితే కడుతుంటారు. రకంగా ఈ కొండని కోరికల కొండ అనేది చెప్పుకోవచ్చు. ఎక్కడ పెట్టినా కూడా గొడ్డలు అయితే కట్టి ఉన్నాయి. ఉయ్యాల్లా కట్టి దాంట్లో ఒక రాయి అయితే పెడుతున్నారు. ముఖ్యంగా సంతానం కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. ఈ కొండ స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే దారి వెంట ఇట్లా మెట్లులాగా అయితే పరిచయం ఉన్నాయి, రాళ్ళన్నీ కూడా. ఇప్పటి వరకు అయితే మామూలు మట్టి దారిలోనే వచ్చాము. పెచ్చరు దాటాక ఇప్పటి వరకు కూడా మట్టి దారిని అయితే వచ్చాము. ఇప్పుడైతే మెట్లు కనిపిస్తున్నాయి కదా. టైం అయితే 11 అయితే అయింది. చాలా పేర్లు అయితే రాసి ఉన్నాయి మెట్ల మీద. ఎవరైనా కోరికల కొండ మీద చిన్న చిన్న రాళ్ళు పెట్టడం చూసాం, కానీ వీళ్ళు ఎవరు కానీ బాగా పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారు. వీళ్ళకైతే బాగా పెద్ద కోరిక ఉన్నట్టుంది. బండరాళ్ళే పెట్టారు పెద్ద పెద్దవి. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు అయితే పెడుతుంటారు. పెద్ద రాళ్ళ పక్కనే చూడండి చిన్న రాళ్ళ కుప్ప ఉంది. చిన్న రాళ్ళ కుప్ప అది. ఒక భారీ కట్టడం పక్కన ఒక చిన్న పూరి గుడిసినట్టుగా ఉంది. రెండు పక్కన చూస్తుంటారు. రెండు పక్కనే పెట్టారు పాపం ఎవరో కానీ. ఎండ తీవ్రత ఎక్కువైపోతుంది. 11:15 అయింది టైము. ఎవరికి వాళ్ళు నడవలేక చెట్ల కింద అయితే కూర్చుంటున్నారు. కోర్కెల కొండ కాలినడక మార్గం మొదలైన వెంకటాపురం నుంచి ఇప్పటి వరకు మనం ప్రస్తుతం కోర్కెల కొండ వరకు అయితే చేరుకున్నాము. ఈ దారి మధ్యలో అడవి మార్గం అని, కొండ మార్గం అని, మెట్ల మార్గం అని రకరకాల మార్గాలు అయితే ఉంటాయి. వీటికి సంబంధించి కాలినడక మార్గము, అడవి మార్గము, మెట్ల మార్గము, కొండ మార్గంలో మెట్ల మార్గం అనేది చాలా కఠినమైనది. చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని నడవాల్సి ఉంటుంది. మనకు కనపడే మెట్ల మార్గంలో మెట్ల సైజు కూడా ఒక రకంగా అయితే లేదు. 6 అంగుళాల నుంచి 18 అంగుళాల వరకు రకరకాల సైజుల్లో అయితే మెట్లు ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా అయితే నడవాల్సి ఉంటుంది. చాలా ప్రమాదకరమైన మెట్ల మార్గము. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ మెట్ల మార్గం లాంటి మార్గాల్లో మెట్లు ఎక్కడం చాలా కష్టమైన పని. అందువల్ల భక్తులు అయితే చెట్ల కింద కూర్చొని సేద తీరుతూ కొంత దూరం మెట్ల మార్గంలో ఎక్కుతూ కొంత చెట్ల కింద కూర్చుంటూ వాళ్ళ దప్పికని తీర్చుకుంటూ మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ అయితే మార్గాన్ని సాగిస్తున్నారు. అడవి మార్గము, కొండ మార్గాల్లో కొంతవరకు మంచినీళ్ళు సదుపాయం అయితే ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మెట్ల మార్గంలో మాత్రం ట్రాక్టర్ ట్యాంకర్లు లాంటివి వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం మంచినీళ్ళు ఎవరికి వాళ్ళే భక్తులు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది.
రాళ్ళు పెట్టి కనిపిస్తున్నాయి కదా, ఎంత కోరికలు మొక్కులు మొక్కున్నోళ్ళు రాళ్ళు అయితే నిలబెట్టారు. చుట్టుపక్కల అటు ఇటు మొత్తం కోరికల కొండ. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 12:30 అయితే అయింది. దాదాపు చాలా వరకు ఎండకి ఇబ్బంది పడుతున్నారు నడవలేక. కోరికల కొండ దిగటం అయితే పూర్తయింది. ఇప్పుడు వరకు మెరక ఎక్కి ఇప్పుడైతే దిగుతున్నాము. మెట్లు అయితే పూర్తయింది. ఇక నడకదారి అయితే వచ్చింది. ఒక్కసారి వెనక వైపు చూపించి ప్రయత్నం చేస్తాను, వెనక వైపు ఎంత ఎత్తుగా ఉందనేది. వెనక వైపు అయితే చాలా ఎత్తు అయితే ఉంది. చాలా ఎత్తు నుంచి అయితే కింద దిగాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎత్తు. ఇంకా అటు పోయే కొంచెం ఇంకా చాలా ఎత్తు అయితే ఉన్నాయి. కోరికల కొండ దిగుతుండగా సిగ్నల్ అయితే వచ్చింది. ఇంటికైతే కాల్ చేసి మాట్లాడాను. ఇంటికాడ వాళ్ళు కంగారు పడుతుంటారు. దాదాపు రాత్రి నుంచి అయితే కాల్ చేయలేదు. సిగ్నల్ వచ్చినప్పుడు చూసి చేస్తానని చెప్పాను. సిగ్నల్ వచ్చింది, చేశాను. అంతవరకు సంతోషం. టవర్ వచ్చింది కానీ ఈ కోరికల కొండ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎన్ని రాళ్ళు చూడండి అసలు. ఇప్పుడు ఎట్టండి అసలు ఆ పక్క ఈ పక్క అసలు పూర్తిగా అన్ని నిలబెట్టామండి. హైదరాబాద్ టౌన్ లాంటి అపార్ట్మెంట్లు కట్టినట్టుండే ఈడన్నా కూడా. దాదాపు కుంభమేళాల్లో పుష్కరాల్లో నమూనా టెంపుల్స్ కట్టినట్టు ఇక్కడ నమూనా టవర్స్ అయితే కట్టారు, బిల్డింగ్స్ అన్నీ కూడా. కోరికల కొండ చివరికి వచ్చిన తర్వాత అయితే చుట్టుపక్కల చెట్లు ఎక్కడా లేవు, అసలు నీడ అనేదే లేదు. చాలా వరకు అంతా కాలిపోయి ఉంది. దర్యామట ఉన్న చెట్లు కూడా దాదాపు కొట్టేశారు. పైన హై టెన్షన్ లైన్ అయితే ఉంది, కరెంట్ లైన్. కరెంట్ లైన్ పక్క పక్కనే 2 లైన్లు ఉన్నాయి. హై టెన్షన్ లైన్ కనిపిస్తుంది వీడియోలో చూడండి. 2 లైన్లు కనిపిస్తున్నాయి. హై టెన్షన్ లైన్కి వైర్లకు టచ్ అవుతాయని చెట్లు అయితే కొట్టేశారు. దాదాపు చెట్లు కూడా దాదాపు ఎక్కడా కూడా పచ్చదనం అనేది లేదు, అంతా ఎండిపోయింది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి, నేను వెంకటాపురం నుంచి పాదయాత్రగా చేసి వస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మన కోరికల కొండ అయితే దాటి వచ్చాం కదా. ఇప్పుడు ముందు రాబోయేది కత్తులకొండ అన్న. ఈ పరంగా మిమ్మల్ని చాలా దూరం నుంచి గమనించుకుంటూ వస్తున్నాను. మీరు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తున్నారు. అది మీరు గ్రూప్గా ఉన్నట్టుగా ఉన్నారు కదా. మీరు ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు పాదయాత్ర? కాస్త వివరాలు చెప్తారా? ఎప్పటి నుంచి నడుస్తున్నారు ఏందనేది చెప్తాం స్వామి. మేము మొత్తం 11 మంది వచ్చినాం స్వామి. మాది ఎమ్గినూరు తాలూకా, నందవరం మండలం, హెచ్బాపురం గ్రామం స్వామి. మా గ్రామం నుంచి మొత్తం మేము 11 మంది బయలుదేరి వచ్చినాము. మాకు ప్రతి సంవత్సరం ఇలాగే వస్తాము. శివరాత్రి మాసం స్టార్ట్ అయిన వెంటనే మేము ముందుగానే నిర్ణయించుకుంటాము శివరాత్రికి వెళ్ళాలని. అప్పటి నుంచే మేము చెప్పులు లేకోకుండా సాధన అంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తాము. మా పొలాలు వ్యవసాయం చేసేటప్పుడు కానీ చెప్పులు లేకోకుండా అందరూ వృత్తి పరంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యవసాయదారులు వస్తాం, అందరూ వ్యవసాయం చేస్తాము. చెప్పులు లేకోకుండా ఉంటాం స్వామి. ఇంకా మాకు ఊరు నుంచి రావడానికి పెద్దగా ఇబ్బంది అనిపించే స్వామి. అంతా దేవుని మీద భక్తితో వస్తాం కాబట్టి ఎవరేం పెద్దగా ఇబ్బంది పడము స్వామి. మధ్యలో ఎక్కడ ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే మాకు దారి పొడుతూ కూడా దేవుని దయ వల్ల భిక్షకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు స్వామి. అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. బాగా సంతోషంగానే వస్తాం స్వామి ఇటు వరకు. అంటే దారి వెంట అన్నదానం చూసుకుంటున్నారు, లేదంటే మీరు ప్రత్యేకంగా వెహికల్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారు? 1 రూపాయి ఖర్చు పెట్టలేదు స్వామి. దేవుని దయ వల్ల ప్రతి చోట బిచ్చ పెడుతున్నారు స్వామి. అంతా భక్తులే చాలా మంది అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు స్వామి. చాలా భక్తి శ్రద్ధలతో మేము ఇక్కడ ఎక్కువ వస్తాం. మీరు బయలుదేరిన ఊరు నుంచి ఇప్పుడు శ్రీశైలం టార్గెట్ చేరుకోవాలంటే సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? ఎన్ని రోజులు టైం పడుతుంది? మాకు 4 రోజులు స్వామి. 4 రోజులు పడుతుంది. రోజుకు 60 కిలోమీటర్ల పైన నడుస్తాం సార్. 60 కిలోమీటర్లు నడుస్తాము. దాదాపు 250 కిలోమీటర్లు అవుతుంది సార్ మాకు. ఓకే.
మా గ్రామంలో ఇంతకుముందు ప్రతి సంవత్సరం 70-80 మంది వచ్చేటోళ్ళు స్వామి. ఆ గ్రూప్ లో పెద్ద స్కిల్ అయిన ఒక ఆయన ఇప్పటికి 20 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరము కంటిన్యూగా శివరాత్రి మాసం స్టార్ట్ అయిన వెంటనే మా గ్రామం నుంచి శ్రీశైలంకి వస్తూనే ఉంటాడు. ఇలా 25 సంవత్సరాలు అయింది స్వామి. ఆయన మళ్ళీ గత 3 సంవత్సరాల నుంచి అతని ఫ్యామిలీతో అంటే భార్యతో కలిసి మా గ్రామం నుండి శ్రీశైలంకి 250 కిలోమీటర్ల పైనే పాదయాత్ర ద్వారా చెప్పులు లేకోకుండా వస్తున్నాడు స్వామి. భార్య భర్తలు ఇద్దరు చెప్పులు లేకోకుండా వస్తున్నారు స్వామి. ఇప్పుడు మీలో వచ్చే వాళ్ళందరూ కూడా సివిల్ గానే వస్తున్నారు కదా, శివమాల వేసుకొని అయితే ఎవరు రాలేదు కదా. సాధారణంగా శివమాల వేసుకున్న వాళ్ళు పాదయాత్రగా రావడం ఇట్లా ఎక్కువగా చూస్తుంటాము. ముఖ్యంగా మీరు ఇట్లా సివిల్ గా రావడానికి కారణం ఏంటని చెప్పగలరా? శివమాల వేసిన వాళ్ళని చూస్తూ మేము కూడా అదే దారిలోనే వాళ్ళు చేసే పూజలు చేస్తూ మేము వాళ్ళని చూస్తూ మేము ఫాలో అవుతుంటాం స్వామి. వాళ్ళ ఊర్లో మా ఊర్లో కూడా వాళ్ళు ఏ రకంగా అయితే తెల్లారుజాము 4 గంటలకు వెళ్ళేసి పూజలు చేస్తారో అదే మేము కూడా అదే పద్ధతులు పాటిస్తూ చెప్పులు లేకోకుండా మేము కూడా శివరాత్రి మాసం వచ్చిందంటే మాకు కూడా చెప్పులు అంటే మీరు వస్త్ర రూపంలో లేదంటే మాల రూపంలో అది శివ దీక్ష అయితే తీసుకోలేదు కానీ మీరు ఇంచుమించు అలాగే చేస్తున్నారు. ఓకే ఓకే, మంచిది. ఇలాగే మీరు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు అలాగే మీ తరాలు మీ పిల్లల తరాలు కూడా ఇలాగే ఈ పాదయాత్రలు అనేవి చేయాలని, ఈ శివునికి సంబంధించిన ఆ భక్తి అనేది అందరికి పెంపొందించాలని కోరుకుందాం. మీరు చెప్పింది కరెక్టే స్వామి. ఇక్కడ ఈ అబ్బాయికి కొడుకు తండ్రి విప్లవుడు కొడుకు, ఈ అబ్బాయి తండ్రి అంటే బాబాయ్ వర్స్ అవుతాడు. మా జనరేషన్ కూడా ఆల్రెడీ మమ్మల్ని ఫాలో అవుతున్నారు. మాకు కూడా బాగా పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లడు ఆ పిల్లడు ఈ పిల్లడు మా పిల్లలు మమ్మల్ని ఫాలోవర్స్ అనుకోవాలంటే మా పిల్లలు అన్న కొడుకులు అయితే. అవును, ఇప్పుడు మీ తరంతో పాటు మీ పిల్లల తరం కూడా ఫాలో అవుతున్నారు మిమ్మల్ని. ఓకే ఓకే ఓకే, మంచిది. ఓకే ఓకే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. దస్తగిరి స్వామి, ఇప్పుడు మీ శిష్యులందరూ ఇప్పుడైతే యూట్యూబ్ పరంగా నాకు ఛానల్ అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు, మాట్లాడారు. మీరు ఇప్పుడు కలిశారు అంటే మీరు అందరూ నడవటం ఒకేసారి నడవలేరు కాబట్టి మీరు రావడానికి ఒక 2 నిమిషాలు అయితే లేట్ అయింది. ఇప్పుడు మీరు కలిసిన తర్వాత మీ అనుభవం గురించి తెలుసుకుందామని మన మీ శిష్యులందరూ చెప్పిన ప్రకారం ఏంటంటే మీరు 20 సంవత్సరాల పైనుంచి అయితే ఈ పాదయాత్ర చేస్తున్నారని చెప్తున్నారు. మీరు ఈ పాదయాత్ర చేయడానికి గల కారణాలు, అలాగే ఇప్పుడు మీ ఫ్యామిలీ మీ వైఫ్ కూడా ఉంది, అట్లా మీకు సంబంధించిన కోరికలు ఏదన్నా అనుకున్నవి తీరినాయా, దాని గురించి ఏదైనా వివరం చెప్పండి. శివ అనుకున్న కోరికలు ఆరోగ్యం బాగుంది శివ. ఏదనుకుంటే అది ఆయన మాకు చక్కగా అనుభవంతో ఏమనుకుంటే అది పని బాగా జరిగింది శివ. ఓ పొలం అయితే పొలం తీసుకున్నాను, కోరిక అయితే ఏదైనా పిల్లలకి ఈడే ఇక్కడ పలానా చోటు మాకు సీట్ రావాలా శివయ్య అంటేనంటే దయగల దేవుడు పలాంతా సీటు వచ్చింది శివ. అన్ని ఫ్రీ సీట్లే, గవర్నమెంట్ ఏది రూపాయి పెట్టలేదు శివ. మా అనుకున్న కోరిక ఆరోగ్యం బాగుంది శివ. ఏ మాత్రం నొప్పులు అయితే లేవు శివ. ఒక్కరోజు ఇన్ని 20 ఏళ్ళ పై నుండి బొబ్బు వాళ్ళే శివ. ఆయన ముందర ఏదైనా చెప్పులు వేసుకొని తిరగదామంటే కూడా నాకు ఏదో ఒక కుక్క రూపంలో కానీ శివయ్య దాపెట్టిస్తాడు శివ. అంతే. ఇదే శివరాత్రి అయితే తిరగమరుస రోజు చెప్పులు వేసుకుందామని తిరగదామంటే కూడా నా వల్ల కాదు శివ. అది అంటే మీరు దాదాపు విడి రోజుల్లో కూడా ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా తిరుగుతారు. అంటే 3 నెలల ముందరలోనే ఒకటి పోతావు ఎన్ని కొనుక్కున్నా కానీ నా కళ్ళ నిలబడి శివ. అవునవును, అంటే శివుడు కుక్క రూపం కావచ్చు, ఇంకా ఏ రూపంగా కావచ్చు, మీరు వేసుకోవాలనుకున్న చెప్పుల్ని టయానికి మీరు కాలికి తగిలించుకోవాలనుకున్నప్పుడు చేసిస్తాడు. పోతావు నా కళ్ళ నిలబడి. సుమారు 100 రోజుల ముందు నుంచి మీరు చెప్పులు లేకుండా తిరుగుతారు. 101 రోజు ఎప్పుడైతే మొదలైతే దీక్ష, ఆ దీక్ష రూపంలో ఆయన కింద మొదలైతాక నాకు అప్పుడే ఉడిపోతాడు శివ నిలబడ. ఇదే శివరాత్రి చేసి నన్ను ఇంటికి ముట్టిన రోజుల అది అడుగు కానీ పెట్టి నా చేత కాదు. ఎక్కడైనా కానీ ఏమన్నా కానీ ఇదే శివ. నేను చెప్పులు వేసుకున్నట్లు తిరుగుతానంటే కారణం ఒక కొయ్యిని ముళ్ళుని అతను దయగల అహంకారంతో అతను ఉన్నాడు అనే మాట లేకు. ఒక ముళ్ళు ఇరుగుదు శివ. రేతులు దిగిన పగలు తిరిగిన ఎండ కాళ్ళగాలవు, అది వాస్తవం. ఈ శివరాత్రి తర్వాత ఏది నా వల్ల కాదు శివ. అది దయగల దేవుడు. అట్లే వాటితో పాటు నా భార్య చేయని కాటికి 1 కిలోమీటర్ గా నడవలేని స్థితిలోన 3 ఏళ్ళకి ఈ సంవత్సరం 3 ఏళ్ళు యాత్ర చేసింది.
చేయనికైనా లేదు కానీ దేనికైనా వెళ్ళాను ఆ, ఈ శివయాత్ర అంత మనసంగా హ్యాపీగా జరిగొచ్చింది. అవును. ఇప్పుడు మీతో పాటు ఇప్పుడు మీ అందరితో పాటు ఇప్పుడు మీ స్వగ్రామం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏం కూడా నడుచుకుంటానే వచ్చింది. 3 సంవత్సరాల నుంచి అట్లాగే నడుస్తున్నారు. అట్లాగే ఉమ్, 3 సంవత్సరాల నుంచి ఉమ్, ఏదనుకుంటే అది ఉమ్, మనం ఏ చెడ్డ రూపంలో ఇప్పుడే మాట్లాడితే ఇప్పుడే మనకి నిమిషంలో చెక్కండ్లా చెప్తాను శివ. ఉమ్, పెద్ద ఆయన 70 ఏండ్లు మనిషినైనా 16 ఏండ్లు మనిషి కానీ శివయ్య అవును. 70 ఏండ్ల మనిషిని నడవగలిస్తాడు. ఉమ్, లేదు నేను నడవాలని 16 ఏండ్లు పసివాళ్ళని పడగొడతాడు శివ. ఉమ్, ఉమ్, నా వద్ద అవును. ఉండదు అహంకారం అని అవును, అవును. అట్లా వయసుతో సంబంధం లేకుండా భక్తి పూర్వకంగా మనస్పూర్వకంగా భక్తితో ఉంటే 70 సంవత్సరాలు పైబడిన మనిషి కూడా నడవచ్చు. నడవచ్చు. ఉమ్, నేను బాగా నడగలను పాయ ముందే అంటే చిన్నంలో పడగొడతాడు శివ. అవును. ఇది వాస్తవం. దయగల దేవుంతన ఉమ్, దయచేసి చెప్తాను శివ. ఇది మాత్రం వాస్తవం. ఉమ్. నమ్మగలచ్చు, సేవ చేయొచ్చు. ఇప్పుడు మీకు సుమారు వయసు ఎంత ఉంటుంది? వయసు 44 ఉంటుంది శివ. ఆ, 44. ఉమ్. అంటే మీకు ఈ శివుడు అంటే భక్తి మీకు చిన్న వయసు నుంచే ఉందా? చిన్న వయసు నుంచి లేచి ఇట్లా మా సాములు 70 మంది పోతుంటారు శివ. ఉమ్, 70 మంది అంటే ఇట్లా మా పని పోయినాం. ఉమ్, పోయి ఒక ముందు రోజు మా స్నేహితుడు ముందు పోయినాడు ఒక సంవత్సరం. ఉమ్, ఆ శివయ్య వేడ పోవాలని నాకు మనసులో కవరికి ఉమ్, సంవత్సరం నుండి ఫుల్ పత్రిక శివ. ఉమ్, తిరగేడు మొదలు పెడితే ఉమ్. ఆయన ఇంకా ఏటికే వదిలేసినాడు. ఓకే. ఆయన వదిలేసినాడని నాకు వదిలినికి నాకు చేత కాలేసిపోయినా. ఉమ్, అట్లే సాధన ఉన్నాను. ఉమ్, ఒక్క సంవత్సరం ఒకటిగానే వచ్చినాను శివ. ఉమ్, ఒక సంవత్సరం 3 వచ్చినాము. ఉమ్, ఒక సంవత్సరం 4 వచ్చినాము. ఉమ్. మరి తిరగా సంవత్సరము ఊరు పక్కన వాళ్ళతో వచ్చినాం. అవునవును. ఆయన ఇల్లు రాండని ప్రెజర్ చేయను. ఉమ్, ఆయన మనసు ఇస్తే వాళ్ళు అడిగి వస్తున్నారు శివ. ఉమ్. ఎవరికి ప్రతి సంవత్సరం ఎంతో కొంత సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారు. వస్తూనే ఉన్నారు శివ. ఉమ్, ఎంతో కొంత. అవును. దస్తగిరి గారు ఇప్పటి వరకు అయితే బాగా చెప్పారు. ఇంకా మీకు సంబంధించి ఏదన్నా ఆపదల నుంచి కాపాడటం కానీ అట్లాంటి సన్నివేశాలు ఏమైనా జరిగినాయా? ఆపరేషన్ టెస్ట్ లో ఆ, శివ ఆపరేషన్ థియేటర్లో. ఓకే, చెప్పండి. దాంట్లో పోయినప్పుడు ఇది దయమైనది తలుసుకున్నాను. ఈరోజు నాకు ఇట్లా జరిగితే ముందు సంవత్సరం పోతానో లేదు. ఆపరేషన్ థియేటర్కి అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఏమొచ్చింది ప్రాబ్లం? కడుపు నొప్పి వల్ల. కడుపు నొప్పి వల్ల పోయిందని శివ. పోయింటే అసలు కళ్ళీరు పడిపోతుంది. దానివల్ల లోపల పోయినప్పుడు ఈ శివుని తలుచుకుంటే శివ నన్ను ఇట్లా అయితే శివ నన్ను ముందు తర్వాత నీ రస్తాను అడగలనా లేనని చాలా బాధ వేసింది శివ. బాధ వేసింటే ఇంకా ఎందుకు లేరా నీకు అంత సందేశం నా మనసులో నచ్చుకొని ఆయన 3 నెలలకే క్లియర్ చేసినాడు శివ. సుమారు ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది శివ 6 సంవత్సరాలు అయింది. ఓకే. నీరు పోయిన సంవత్సరం శివ కళ్ళు తిరిగి ఊకే పడిపోయింది. ఇట్లా హాస్పిటల్లో పోయింటే కూడా ఏదన్నా అన్ని రకాల నీకు వ్యాధి ఏముండదని చెకప్ చేసినాడు శివ. ఎన్ని చెకప్ చేసినా కానీ ఏ మాత్రము రోగం అనేది నాకు తెలియదు శివ. ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పటికి. సత్యం. మంచిది స్వామి. రైతు వారీగా రోజువారీ కాయ కష్టం చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ శివుని మీద భక్తితోటి ఇంత ఇదిగా మీ స్వగ్రామం నుంచి ఇంత దూరం 250-300 కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేసుకుంటూ అది మాల లేకుండా సివిల్లో ఇంత నియమనిష్టలు పాటించుకుంటూ కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఇంత నియమనిష్టలతో చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. మీకు మీ కుటుంబాలకి మీ తరాలకి మీ పిల్లల తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముందు తరాలు వాళ్ళు కూడా ఇదే భక్తి భావంతో కలిగి ఉండాలని కోరుకుందాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంకర. థ్యాంక్ యూ.